ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? గత రాత్రి అంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ఆయన సేవించు వారంగా, ఆయన గణపరచు వారంగా, ఆయన మహింపరిచే గుంపులో దేవుడు మనల్ని ఉంచారు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని లేఖనం సెలవిస్తా ఉంది. నిజమైన దేవుడు, సత్యవంతుడైన ప్రభువును మనం కలిగి ఉండడమే గొప్ప ధన్యత, అదే గొప్ప భాగ్యం. అనుభవపూర్వకంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా. ప్రభువును కలిగి ఉండడమే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం. అయితే ఆయన మార్గములలో మనం నడుస్తున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు మరిన్ని దీవెనలు, ఆశీర్వాదాలు ఆయన మన మీద కృమ్మరించే దేవుడు. ఆయన ఏదో అరకొరగా ఏవో నా దగ్గర లేవన్నట్టుగా ఇచ్చేవాడు కాదు. ఆయన కృమ్మరించే దేవుడు. తన ప్రేమను కృమ్మరించాడు, తన కృపను కృమ్మరించాడు, తన దీవెనలు కూడా కృమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. మనందరూ కూడా ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందును బట్టి లేఖనాలు దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ లేఖన భాగాలు మనం చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని మనం అనుసరించడం వల్ల మన జీవితాల్లో ఎన్నో ఆధ్యాత్మిక దీవెనలు మనం అనుభవించగలం. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా. లేవీ కాండము 18వ అధ్యాయము 5వ వచనం ఈరోజు వాగ్దాన సందేశంగా మనం విందాం. ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 18 and verse 5. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకును వాడు వాటి వలన బ్రతుకునో, నేను యెహోవాను. ఎంత చక్కగా ఉంది ఈ మాట చూడండి. నా కట్టడలను గైకును వాడు బ్రతుకుతాడు, ఎందుకంటే నేను యెహోవాను. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నేను ఉన్నవాడను, అనువాడను అని మోషేకు దేవుడు సెలవిచ్చాడు. నిర్గమకాండం 3:14 మాట మనం చూస్తాం. నేనే అని దేవుడు చెప్పాడు. చాలామంది అడుగుతూ ఉంటారు చిన్నపిల్లలు ప్రాముఖ్యంగా, దేవుణ్ణి ఎవరు కలుగు చేశారని. వెన్ గాడ్ మేడ్ ఎవ్రీథింగ్, హూ మేడ్ గాడ్ అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. మనం చూస్తున్న సమస్తాన్ని దేవుడు కలుగు చేసినప్పుడు, సకల చరాచర సృష్టినంతా కూడా దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ దేవుని చేత కలుగు చేయబడినప్పుడు, దేవుణ్ణి ఎవరు కలుగు చేశారు, ఆయన్ని ఎవరు సృష్టించారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక మాట గమనించిన ప్రియులారా, మీ పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగితే మీరు చెప్పాల్సింది, దేవుణ్ణి ఎవరు కలుగు చేయలేరు, ఏ ఒక్కరు నాశనం చేయలేరు. ఆయనకు ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. ఆయన తనకు తానుగా ఉండువాడు, ఆయన తనకు తానుగా జీవించువాడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. మనము ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం, ఆయన అనుమతితో మనం బ్రతుకుతున్నాం, ఆయన ద్వారా మనం జీవిస్తున్నాం. కానీ దేవుడికి ఎవరి అనుమతి అక్కర్లేదు. ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన వాడు కాదు. దేవుడు స్వయంభవుడు, తనకు తానుగా బ్రతకగలిగిన వాడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఒకవేళ మనం చేతులతో ఎవరినైనా క్రియేట్ చేశాము అంటే వాళ్ళు దేవుళ్ళు కాదని అర్థం. దేవుడు అనగా మనలను చేసిన వాడు, మనలను కలుగు చేసిన వాడు దేవుడు. అంతేగాని మనం చేసుకున్న వాళ్ళు కాదు దేవుళ్ళు అంటే. చాలామందికి ఈ విషయంలో సరైన అవగాహన లేక తమ చేతులతో తాము చేసుకున్న వాటినే ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాస్తవానికి దేవుడు మనల్ని కలుగు చేశాడు అనే విషయానికి అవగాహనలోకి రాగలిగితే, ఆ సృష్టికర్తైన దేవుణ్ణి మనందరం ఆరాధించడానికి నియమించబడ్డాం. ఆయన ఆరాధించడమే ఇన్ఫ్యాక్ట్ మానవ జీవిత పరమార్థం, మనిషి యొక్క కర్తవ్యం. ఏది పడితే అది, ఎవరిని పడితే అది ఆరాధించడానికి మనం నియమించబడలేదు. సృష్టికర్తన దేవుడు, మనలను కలుగు చేసిన దేవుడు, మనల్ని నియమించిన దేవుడు, మనల్ని రూపించిన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. లేవీ కాండంలో దేవుణ్ణి ఎలా ఆరాధించగలమో, ఆయన ఎలా మెప్పించగలమో, ఆయన ఎలా మనం సమీపించగలమో చాలా విషయాలు లేవీ కాండంలో మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా మనం అక్షరానుసారంగా పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఆధ్యాత్మిక అర్థం మనం వాటిల్లోంచి తీసుకోగలిగితే అనేకమైన దీవెనలు మనం పొందుకుంటాం. ప్రియులత గమనించండి. ఒకవేళ లేవీకాండం బలుల గురించి మాట్లాడుతున్నప్పుడు, నూతన నిబంధన సంఘంలో ఉన్న మనము బలులను అర్పించాల్సిన పని లేదు. మనమే దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఇది దేవుడు ఆశిస్తున్నది. విరిగి నలిగిన మనస్సు, హృదయాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మీకు అర్థమైంది కదా. బైబిల్లో చాలా విషయాలు, చారిత్రాత్మక విషయాలు బైబిల్లో రాయి ఉన్నప్పుడు వాటి నుండి స్పిరిచువల్ ఇన్సైట్స్, ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలి దేవునికి దగ్గరగా రావాలి అంటే. ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. దైవజనుడైన మోషే ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని చేత నియమించబడ్డాడు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు తన యొక్క సందేశాన్ని పంపుతున్నాడు. అందులో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను మీకు ఇచ్చిన మాటలను మీరు గైకొనినప్పుడు మీరు బ్రతుకుతారు.
మీరు బ్రతకాలనే నేను ఆశిస్తున్నాను. మీరు బ్రతికి నా నామానికి మహిమకరంగా ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని బ్రతికించువాడు నేను యెహోవాను అని దేవుడు తన గురించి తను ప్రకటించుకున్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నిర్జీవమైన అనుభవాలు ఉన్నాయా? నిర్జీవమైన జీవితం నీలో ఉందా? లాజరు వలె నీవు కూడా మృతమైన పరిస్థితుల్లో జీవిస్తున్నావా? అదేంటండి వెస్లీ గారు, నా దేహం బ్రతికే ఉంది కదా, చాలా సంతోషంగానే తిరుగుతున్నాను, అటు ఇటు పరిగెడుతున్నాను, నడుస్తున్నాను, ఏది కావాలంటే అది చేస్తున్నాను, నిర్జీవం నాలో ఉందంటారేంటి అని మీరు అనొచ్చేమో. కానీ ఓ పాపము మనిషిని నిర్జీవంగా మార్చేస్తుంది. జీవము లేక మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. లోపల ఉన్న ఆత్మలో జీవం లేదు. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మనందరినీ కూడా బ్రతికించాలని. పౌలు భక్తుడు అదే అంటాడు, మీరు మీ అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మీరు బ్రతికించబడ్డారనే మాట ఎఫెసీ 2:1 మనం చూస్తున్నాం. పాపం మనిషిని మృతమైన అనుభవాల్లోకి నెట్టేసింది. యేసు ప్రభు జీవాధిపతిన దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనందరికీ జీవాన్ని ఇవ్వడానికి, మనల్ని తిరిగి బ్రతికింపు చేయడానికి అనే లోకానికి వచ్చారు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నిర్జీవాన్ని అనుభవిస్తున్నావేమో, ఏ విధంగా ఆనందం, సంతోషం, సమాధానం లేక, నీ జీవితంలో దేవుని మాటకు స్పందించలేక, ఆయన చిత్తాన్ని గ్రహించలేక, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినలేక నిర్జీవమైన బ్రతుకు నీలో ఉందేమో, నీ దేవుడు నిన్ను బ్రతికించగలడు. ఆమేన్. నువ్వు దేవుని మాటకు లోబడగలిగితే నీ జీవితంలో కదలిక వస్తుంది. బ్రతకడం అంటే కదలిక కలిగి ఉండడం, దేవుని కోసం నడవడం, దేవుని కోసం జీవించడం. అలాంటి అనుభవాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం జీవించు వారంగా, ఆత్మలో జీవాన్ని కలిగిన వారంగా, జీవం కలిగిన దేవుని బిడలంగా మనం బ్రతకాలని దేవునికి ఆలోచన. ఆయన తన సంఘానికి పెట్టిన పేరేంటో తెలిసే? జీవం గల సంఘం అన్నాడు. సంఘాలు మృతమైపోయి ఉండాలని దేవునికి ఉద్దేశం కాదు. సంఘాలు జీవం కలిగి ఉండాలని, దేవునికి ఎప్పుడైతే చోటు ఉంటుందో, వాక్యానికి ఎక్కడైతే చోటు ఉందో, జీవం గల సంఘంగా దేవుడు దాన్ని నిలబెడుతున్నాడు. ఈరోజు అట్టి జీవాన్ని మనం కలిగి ఉందామా? ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభువా, నువ్వు దేవుడు గనుక నీ కొందనాలు, నన్ను బ్రతికించగలిగే సామర్థ్యం నీకుంది, నన్ను బ్రతికిస్తున్న దేవుడు నీవని ప్రభువును స్తుతించి ఆయన మహింపరచండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, లేవీ కాండంలో మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని బ్రతికించు దేవుడు నీవు ప్రభువా. మేము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నప్పుడు మమ్మల్ని బ్రతికించిన దేవుడు గనుక నీకు స్తోత్రాలు. జీవంగల దేవుడు గనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులందరినీ మీరు ముట్టి బలపరిచి ఆశీర్వదించండి. ఎవరు ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో, ఏ కష్టాలతో ఉన్నారో వారందరినీ విడిపించి జీవంగల నీ కృప వారి మీద కృమ్మరించమని కోరుతున్నాం. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.